వాళ్ళ అంతర్గత వ్యవహారం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కేసీ వేణుగోపాల్ గారు ఢిల్లీలో ఒక్క మాట క్లారిటీ ఇస్తే ఈ విషయంలో జీవన్ రెడ్డి గారు ఏమన్నారంటే రాజ్యాంగాన్ని కాపాడుతామని మనం రాజ్యాంగం కోసం 5 హామీలు ఒక హామీ ఇచ్చినామన్నారు. దానిలో భాగంగా 2/3 మెజారిటీ ఉంటే పార్టీని మెర్జ్ చేసుకోవచ్చు కదా. మీరు రేపిందే కదా. రేపు 4 రోజులు ఆగండి, 4 రోజులు ఆగండి. 2/3 మెజారిటీ వచ్చిన తర్వాత అది రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ వ్యతిరేకమా మీరే చెప్తున్నారు. కానీ మీరు చెప్పిన తీర్పులు మీరు చెప్పిన రాజ్యాంగ నియమాలే మాట్లాడదాం. 4 రోజులు ఆగండి. అదే రాజ్యాంగాన్ని కాపాడతామంటున్నా. 2/3 మెజారిటీ వస్తే దేన్ని కూడా అక్రమం అన్నారు. అది సక్రమమే కదా. మీరు చూపించిందే కదా, మీరు నేర్పిన విద్యనే కదా. అసలు మీ పార్టీ నాయకత్వం మీద నమ్మకం లేక 9 సీట్లలో డిపాజిట్ రాక ఒక్క సీటు గెలవక పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ పార్టీ ఆగమైపోతే మీ నాయకత్వం మీద కేసీఆర్ మీద నమ్మకం లేక వాళ్ళు పరుగులు పెడుతుంటే బయటికి వాళ్ళని కాపాడుకునేది పోయి మా మీద విమర్శలు చేస్తే ఎట్లండి? ఇస్తామని లేకపోతే ఇసుక క్వారీలు అప్పచెప్తామని మీరు ఇసుక క్వారీలు అప్పచెప్తూనే ఉన్నారు. మీతో మీరు అడగండి ఒక మాట. ఇప్పుడు మేమేమో ఇసుక క్వారీలు అప్పచెప్తే మా ఎక్కువ వస్తుండట. ఇన్ని రోజులు మీతో ఉన్నప్పుడు కూడా మీరు ఇసుక క్వారీలు అప్పచెప్తూనే ఉన్నారా? మీతో గారు ఒక్క నిమిషం మహేష్ గారు, కాదండి నేను అడిగింది చెప్పండి. అవసరం ఉన్నా లేకున్నా చేర్చుకున్నారు. ఆ రోజు తెచ్చుకున్న వాళ్ళకి క్యాబినెట్లు కూడా ఇచ్చేశారు. ఇన్ని జరిగినప్పుడు ఈ రోజు మీరు నైతికత విలువలు ఇవన్నీ మాట్లాడేందుకు ఆ అర్హత పొజిషన్ లో ఉన్నారా? 1. 2, అసలు ఇప్పుడు రోజు రోజుకి అయితే 62 మందిని తెచ్చారు కదా, 5గురు వెళ్ళిపోతే లబలబమంటున్నారు మీరు. మేడం మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా మేము విమర్శించలేము. ఆ ప్రభుత్వాన్ని విమర్శించిన కడియం శ్రీయర్ గారే, ఇది కూలగొడతామన్న కడియం శ్రీయర్ గారే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నేనేమంటున్నా అంటే నేనేమంటా గతంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ కొత్తగా చేయట్లేదని చెప్పాను నేను. అదే విధంగా నేను ఏమంటున్నా అంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో చేసినప్పుడు పాలకపక్షంలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆయన ఎట్లా చేయడు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. లేదు 1 మినిట్ మేడం. 12 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వచ్చినంత మాత్రాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయనగరం నడుపుకోగలిగిందా? అదే విధంగా ఎంతమంది పైన ఏం పైన బీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. ఎందుకంటే గతంలో మా 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నా గానీ అదే విధంగా నేను ఏమంటున్నా అంటే మేము రాజీనామాలు చేసి పోటీ చేసినప్పుడు కూడా మేము ఓడిపోయాం. అదే విధంగా మేము 2009లో కూడా ఓడిపోయాం. కానీ తర్వాత 2014లో ప్రజలు మాకు అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు. కాబట్టి నేను ఆ రోజు మాది దీని మీద కుట్ర జరిగింది కాబట్టి మేడం నేను ఒకటే చెప్తున్నా, మేము ఆ రోజు మా మీద కుట్ర జరిగింది కాబట్టి మేము అలర్ట్ గా ఉన్నామని చెప్పాను. నెంబర్ 1 మేడం ఏమంటున్నా అంటే వాళ్ళ మీద కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా కుట్ర జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారా? మా మీద కుట్ర జరిగింది కాబట్టి మేము చేసినామన్నాం. మరి వాళ్ళ మీద కూడా రేవంత్ రెడ్డి గారి మీద కుట్ర జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ పార్టీకి కాదు. కేసీఆర్ 25 మంది టచ్ లో ఉన్నారు ఎమ్మెల్యేలు అని చెప్పినందుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వహిస్తున్నారు. మాట్లాడితే వాయిస్ పోదండి. మీరు నేను ఇద్దరం మాట్లాడితే పోదు. మీరు నోటికి వచ్చింది మాట్లాడితే నేనేమనలే. నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఏమంటారు? ఇప్పుడు మీరు 5గురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఇంకొంతమంది రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ద్వితీయ శ్రేణి మండల స్థాయి నాయకులు వెళ్ళిపోతారు. ఇక